హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బిగ్ బాస్ 8వ సీజన్ అయితే చాలా రసవత్తరంగా నడుస్తుంది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, షాక్లు ఇస్తూ దెబ్బ మీద దెబ్బ అన్నట్టు బిగ్ బాస్ షో కూడా చాలా ఉత్కంఠంగా నడుస్తుంది. ఇప్పటి వరకు అయితే 3 వారాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయాయి. మొదటి వారంలో బేబక్క, రెండో వారంలో శేఖర్ భాష, మూడో వారంలో అబ్బాయి ఎలిమినేట్ అయి హౌస్ నుండి వెళ్లిపోయారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో గత వారంలో ప్రభావతి 2.0 టాస్క్ ను ఇచ్చిన విషయమూ తెలిసిందే. ఇందులో గుట్ల కోసం కంటెస్టెంట్లు ఓ రేంజ్ లో కొట్టుకున్నారు. ఈ సీజన్ మొత్తంలో ఇందులోనే పెద్ద గొడవలు జరిగాయి. ఫలితంగా శనివారం ఎపిసోడ్ లో సైతం నాగార్జున చాలా మందికి క్లాస్ పీకాడు. దీంతో ఇప్పుడు 4వ వారం జరిగే నామినేషన్స్ పై అందరిలోనూ ఆసక్తి బాగా కనిపిస్తుంది. ఇక బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు 4వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ పాత పద్ధతిలోనే నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు హౌస్ లో ఉన్న చీఫ్ నిఖిల్ తప్ప మిగిలిన వాళ్ళందరినీ నామినేట్ చేసుకోవచ్చు. ఈ టాస్క్ లో భాగంగా నామినేట్ చేసే కంటెస్టెంట్ల ముఖంపై స్ప్రే కొట్టి అందుకు తగిన కారణాలను వెల్లడించాలి. ఇక బిగ్ బాస్ 8వ సీజన్ లో 4వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ అయితే ముగిసిపోయింది. తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ వారం నామినేషన్స్ లో 6 మాత్రమే నామినేట్ అయ్యారు. వారిలో సోనియా ఆకుల, పృథ్వీరాజ్ శెట్టి, ప్రేరణ, నబీల్, ఆదిత్య ఓం, మణికంఠ వీరు ఎలిమినేషన్ జోన్ లోకి వచ్చినట్లుగా తాజాగా న్యూస్ అయితే వచ్చింది. ప్రస్తుతం ప్రసారం అవుతున్న బిగ్ బాస్ 8వ సీజన్ లో ఎన్నో ఊహించిన పరిణామాలైతే జరుగుతున్నాయి. ముఖ్యంగా నామినేషన్స్ లో చీఫ్లకు స్పెషల్ పవర్స్ కూడా ఇస్తున్నారు. అలా ఇప్పుడు ఒకరిని సేవ్ చేసే అధికారాన్ని బిగ్ బాస్ నిఖిల్ కి ఇచ్చాడని తెలిసింది. దీంతో అతడు ఈ వారం నామినేషన్స్ లో ఉన్న నైనికాను తప్పించాడు. దీంతో ఆమె నామినేషన్ నుంచి బయటపడింది.